హాయ్, మన పీవీఆర్ ఇన్స్టిట్యూట్లో మామూలుగా టెక్నికల్ ప్రాబ్లమ్స్ అనేది ఉందని మనం అన్నాం. కానీ ఆ ప్రాబ్లం అనేది ఇప్పుడే సాల్వ్ అయింది. కాబట్టి మళ్ళీ మనకు పర్సనల్ ఛానల్స్ అనేది అవసరం లేకుండా వేరే ఛానల్స్ అని పీవీఆర్ క్లాసెస్ అని చెప్పాను. అలాంటిది ఏం అవసరం లేకుండా ఇప్పుడు ఈ క్లాస్ నుంచే ఈ ఇన్స్టిట్యూట్ నుంచే మనము డైలీ క్లాసులు అనేది చెప్పుకుంటాం. ఇప్పుడు డైలీ ఈ గ్రూప్ 3 ప్రిలిమ్స్ సంబంధించినది ఇక 1 వీక్ 10 డేస్లో మెయిన్ ఇంపార్టెన్స్ క్వాలిఫై అయ్యే విధంగా కంప్లీట్ చేద్దాం. ఇప్పుడు ఏపీ జియోగ్రఫీ నుంచి లెసన్ వైజ్ డిస్కస్ చేస్తూ ఉన్నాం. లాస్ట్ టైం ఒక క్లాస్ అనేది డిస్కస్ చేసాం. ఇప్పుడు ఏపీ జియోగ్రఫీ నుంచి ఇంపార్టెంట్ టాపిక్స్లో ముఖ్యంగా ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఆ టాపిక్స్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. వీటిలో మనం ముఖ్యంగా బౌండరీస్, ఏపీ బౌండరీస్, బౌండరీస్ అంటే సరిహద్దులు. ఆంధ్రప్రదేశ్ యొక్క సరిహద్దులు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క చుట్టూ ఉండే రాష్ట్రాలు ఏమేమి ఉన్నాయి అనేది మనకు తెలుసుకోవాలన్నమాట. ఈ చుట్టూ ఉండే రాష్ట్రాలు తెలుసుకోవాలంటే మనకి ఈ డైరెక్షన్స్లో మనకి ముఖ్యంగా నార్త్, సౌత్ అండ్ వెస్ట్, ఈస్ట్ అనేది ఉంటుంది. ఓకే, ఈ విధంగా మనము నార్త్న ఏ స్టేట్ ఉంది, సౌత్ ఏ స్టేట్ ఉండేది అని తెలుసుకుంటే వాటి ద్వారా మనకి రివర్స్లో అడగచ్చు, డైరెక్ట్గా అడగచ్చు, క్వశ్చన్స్ అయితే అడిగే అవకాశం అయితే ఏ ఎగ్జామ్కైనా ఉంది. ఇప్పుడు ముఖ్యంగా నార్త్లో ఏపీకి, ఓకే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నార్త్లో వచ్చేసి ఒడిస్సా, ఇంకపోతే తెలంగాణ, అండ్ ఛత్తీస్గఢ్. ఈ 3 స్టేట్లు ఉన్నాయన్నమాట నార్త్లో. ఓకే, ఇవి ఎలా గుర్తుంచుకోవాల్సినది ఇప్పుడు తెలుసుకుందాం. ఇక వెస్ట్ అంటే పశ్చిమాన, నార్త్ అంటే ఉత్తరాన, వెస్ట్ అంటే పశ్చిమాన. పశ్చిమాన వచ్చేసి కర్ణాటక స్టేట్. ఇక సౌత్ వచ్చేసి తమిళనాడు, టీఎన్ అంటే తమిళనాడు. ఈస్ట్ బంగాళాఖాతం. మనకి ఈ స్టేట్లను చూస్తే కనుక ఒక్కొక్క డైరెక్షన్లో ఒక స్టేట్ మాత్రమే ఉంది అన్నమాట. వీటిని మనం ముందు గుర్తుంచుకోవాలి. ఓకే, మనం ఫస్ట్ వెస్ట్ అండ్ ఈస్ట్ చూస్తే వెస్ట్లో మనకి కర్ణాటక అనేది ఉంది. ఓకే, అండర్స్టాండ్. వెస్ట్లో మనకి కర్ణాటక ఉంది. ఇటు సైడ్ కర్ణాటక, వెస్ట్లో కర్ణాటక ఉంది అని ఒక మ్యాప్ వైజ్ మనము ఇలా డైరెక్షన్స్ చేసుకొని మన ఏపీకి చూసుకోవాలి, వెస్ట్ వైజ్ కర్ణాటక అని. ఓకే, తర్వాత ఈస్ట్ మనకేముంది, బంగాళాఖాతం ఉంది. ఈస్ట్ వచ్చేసి మనకి ఇట్లా వస్తుంది కదా మ్యాప్, దాంతో ఈస్ట్ వచ్చేసి ఇక్కడంతా బంగాళాఖాతమే కదా ఉంటుంది, డౌన్లో ఈస్ట్ వచ్చేసి బంగాళాఖాతం, బీకే అని పెడదాం, బంగాళాఖాతం అనేది ఉంటుంది. ఇక సౌత్ చూస్తే తమిళనాడు. మనము సౌత్ సైడే ఉన్నాం అన్నమాట, దక్షిణాది రాష్ట్రాలు అంటాం కదా. ఆ దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీ సైడు, దక్షిణాది రాష్ట్రాల్లో మంది దక్షిణాది రాష్ట్రమే, కానీ మన ఏపీకి ఇంకా దక్షిణాన ఉండేది ఏదంటే సౌత్లో తమిళనాడు. అది గుర్తుపెట్టుకోవాలి. మన ఏపీకి నార్త్ సైడ్ ఉండేవి 3 స్టేట్లు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. నార్త్ సైడ్ అంటే పై భాగాన కదా,
మన ఏపీకి పైభాగాన తల భాగం సింహం వంటి భాగం ఏదంటే ముఖ్యంగా మనం విడిపోయిన తెలంగాణ. ఓకే, ఈ తెలంగాణ తర్వాత తెలంగాణ అయితే నెక్స్ట్ ఇంకోటి ఒడిస్సా, ఇంకోటి ఛత్తీస్గఢ్ ఉన్నాయి. ఇవి ఎక్కడున్నాయి అనుకోవచ్చు. తెలంగాణ పైభాగం అంటే మనం ఉండేదే ఇట్లా ఉంది అనమాట మంది. ఓకే, మంది ఇట్లా పైన ఉండేది తెలంగాణ. ఓకే, ఇటు సైడ్ ఉన్నాయి కదా, ఈ భాగాల్లో ఈ కొన భాగాల్లో ఛత్తీస్గఢ్, ఒడిశా అనేది ఉన్నాయన్నమాట. ఇక్కడ బంగాళాఖాతం ఉంది. ఓకే, ఇటు సైడు కర్ణాటక ఉంది. అది ఏపీలో. మనము ఈ విధంగా మనము నార్త్, సౌత్, వెస్ట్ అండ్ ఈస్ట్ గుర్తుపెట్టుకుంటే ఒక్కొక్క డైరెక్షన్లో ఒక స్టేట్ మాత్రమే ఉంది. కానీ నార్త్లో 3 స్టేట్లు ఉన్నాయి, ఉత్తరాన 3 స్టేట్లు ఉన్నాయి, తెలంగాణ, ఒడిస్సా, ఛత్తీస్గఢ్ గుర్తుంటుంది. వెస్ట్ సైడ్ కర్ణాటక మాత్రం ఉంది, సౌత్ సైడు తమిళనాడు, ఈస్ట్ సైడ్ బంగాళాఖాతం. ఈస్ట్ సైడ్ అనేది ఎప్పటికీ మన బంగాళాఖాతం ఉంటుంది. సౌత్ దక్షిణాది రాష్ట్రం ఏంటంటే తమిళనాడు. ఓకే, ఈ విధంగా మనకి సరిహద్దులు అనేది వీటి నుంచి ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఎలాంటి క్వశ్చన్ అడగచ్చు అంటే మన ఆంధ్రప్రదేశానికి ఒడిశా అనేది ఏ దిక్కున ఏ దిశలో ఉన్నది, ఉత్తరాన అనేసి అనుకోవచ్చు. ఓకే, ఇక ముఖ్యంగా మెయిన్ క్వశ్చన్ ఈ స్టేట్కు డిస్టిక్కి రిలేషన్షిప్ అంటే ఎలా అంటే ఒడిశా రాష్ట్రానికి ఆనుకొని ఉన్న ఏపీ జిల్లాల బౌండరీస్. ఇది మన ఏపీ కదా, ఈ తెలంగాణ ఉంది. ఈ తెలంగాణకు ఇక్కడ ఏ డిస్టిక్ ఉన్నాయి ఈ బౌండరీస్ అనుకొని, తెలంగాణ బౌండరీస్ అనుకొని ఏ జిల్లాలు ఉన్నాయి, కర్ణాటక అనుకొని ఏ జిల్లాలు ఉన్నాయి, బంగాళాఖాతానికి ఏ జిల్లాలు, ఒడిశాకి ఏ జిల్లాలు, ఛత్తీస్గఢ్కి ఏ జిల్లాలు, అంటే వాటికి అటాచ్డ్ అయిన జిల్లాలు మనవి, అంటే బార్డర్ అన్నమాట. ఇప్పుడు అనంతపురం నుంచి దాటితేనే మనకి కర్ణాటక వస్తుంది. అదేవిధంగా కర్నూలు నుంచి దాటితేనే ఏమొస్తుంది తెలంగాణ. అటువంటి కొన్ని ఉంటాయి అన్నమాట ఆ డిస్టిక్లు. వాటికి బౌండరీస్ మనం ఇప్పుడు తెలుసుకుంటే స్టేట్ అండ్ డిస్టిక్స్కి, అదర్ స్టేట్ అండ్ అవర్ డిస్టిక్స్ చూస్తే కనుక ఇప్పుడు ఒడిస్సాకి ముఖ్యంగా ఒడిశాకి దగ్గరలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం అండ్ తూర్పుగోదావరి, ఇవి 4 ఉన్నాయన్నమాట ఒడిశాకి శ్రీకాకుళం ఉంది, విజయనగరం ఉంది, ఇవి కొన భాగం ఉన్నాయి కాబట్టి. ఇక విశాఖపట్నం ఉంది, తూర్పుగోదావరి జిల్లా ఉంది. అంటే తూర్పుగోదావరి జిల్లా నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట ఛత్తీస్గఢ్ అనేది, ఒడిశా అనేది. తూర్పుగోదావరి నుంచి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం వరకు చివరి వరకు అనేది ఒడిశా అనేది ఉంటుంది. ఓకే, ఇక తెలంగాణకి ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రమే కాబట్టి ఈ భాగంలో ఈ తెలంగాణకి మనకి బార్డర్లో తెలంగాణకు వెళ్ళేవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. అవి ఏమేమి ఉంటాయంటే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, కర్నూలు, ప్రకాశం. అంటే ఈ 6 జిల్లాలు ఉన్నాయన్నమాట. ఈ 6 జిల్లాల గుండా మనము తెలంగాణకు డైరెక్ట్ వెళ్ళచ్చు. ఈ తెలంగాణకు మన ఏపీలో ఉండే బౌండరీస్ ఈ 6 జిల్లాలు. టీజీ, పీజీ అంటే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి 2 ఉభయ గోదావరి జిల్లాలు 2 ఉన్నాయి. ఇక కృష్ణా, గుంటూరు, రాయలసీమలో ఉండే జిల్లా కర్నూలు గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణకి బార్డర్గా రాయలసీమలో ఉండే జిల్లా కర్నూలు, ప్రకాశం. ఈ 6 జిల్లాలు మనకు తెలంగాణకు బౌండరీగా ఉన్నాయన్నమాట. ఓకే, అవే గుర్తుపెట్టుకోవాలి.
ఇక ఛత్తీస్గఢ్కి వస్తే ఛత్తీస్గఢ్కి ఓన్లీ తూర్పుగోదావరి జిల్లా మాత్రమే ఉంది అనమాట. ఛత్తీస్గఢ్కి ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా ఉంటుంది. ఇది కదా, ఇది ఛత్తీస్గఢ్, ఇది ఒడిస్సా, ఇది టీజీ ఉంటుంది. అంటే ఇది బార్డర్ అనమాట. ఇది దేనికి? ఛత్తీస్గఢ్కి ఒడిస్సాకి బార్డర్ అయినప్పుడు ఈ తూర్పుగోదావరి సగం భాగము ఛత్తీస్గఢ్కి వస్తుంది, సగం భాగము ఒడిస్సాకు వస్తుంది. ఓకే, అప్పుడు ఇంకో విధంగా క్వశ్చన్ అడగచ్చు. తూర్పుగోదావరి జిల్లాకు బౌండరీస్గా ఏ రాష్ట్రాలు ఉన్నాయి? ఛత్తీస్గఢ్, ఒడిస్సా. ఆ రెండు రాష్ట్రాలకి ఇది బౌండరీగా ఉందన్నమాట, సరిహద్దుగా ఉంది. ఆ తూర్పుగోదావరి నుంచి ఇంకా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం వరకు ఒడిస్సా ఉంటుంది. ఆ కొండ భాగాన, ఆంధ్రప్రదేశ్కు కొండ భాగాన. ఇక ఛత్తీస్గఢ్కు ఉండేది ఒకే ఒకటి తూర్పుగోదావరి. తూర్పుగోదావరి ఈ నుంచి ఉన్నట్టుంది కాబట్టి, అంటే ఛత్తీస్గఢ్ చిన్నదే కాబట్టి తూర్పుగోదావరి ఆ డిస్టిక్ మాత్రమే బౌండరీగా ఉందన్నమాట ఛత్తీస్గఢ్కి. ఓకే, వీటిలో ఇప్పుడు నార్త్ సైడ్ ఉండే స్టేట్లు ఏమున్నాయి? ఒడిస్సా, తెలంగాణ, ఛత్తీస్గఢ్. ఒడిస్సాకి 4 జిల్లాలు బౌండరీస్గా ఉంటే, తెలంగాణకి 6 జిల్లాలు ఉంటే, ఛత్తీస్గఢ్కు ఒకే ఒక జిల్లా ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు వెస్ట్ సైడ్ కర్ణాటక ఉంది. కర్ణాటక ఏమి జిల్లాలు ఉన్నాయి? కర్ణాటక ఆ బార్డర్లో ఉన్న వాళ్ళు నోటిఫై చేసుకోవచ్చు, వాళ్ళకి తెలిసి ఉంటుంది. కర్ణాటక వాళ్ళకి మన రాయలసీమ జిల్లాలు మాత్రమే ఉన్నాయన్నమాట. కర్నూలు, అనంతపురం, చిత్తూరు. ఓన్లీ రాయలసీమ జిల్లాలో ఒక కడప తప్పించి మిగతా 3 జిల్లాల కర్నూలు, అనంతపురం, చిత్తూరు, ఈ 3 జిల్లాలు కర్ణాటక బౌండరీస్గా ఉన్నాయి. కర్ణాటక కర్నూలు నుంచి అయినా వెళ్ళొచ్చు, అనంతపురం నుంచి లేదా చిత్తూరు నుంచి అయినా వెళ్ళొచ్చు అని అనుకుంటే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక ఈ కర్ణాటక రాష్ట్రానికి, ఏ రాష్ట్రానికి రాయలసీమ జిల్లాలు మాత్రమే బౌండరీస్గా ఉన్నాయి? కర్ణాటక డిస్టిక్. ఓకే, కర్ణాటక స్టేట్. ఇక సౌత్ తమిళనాడు. తమిళనాడుకు ఓన్లీ మన తమిళనాడు వెళ్ళాలంటే ఓన్లీ చిత్తూరు నుంచి మాత్రమే వెళ్ళాలి. మన ఏపీ నుంచి వెళ్ళాలంటే చిత్తూరు దాటుకొని వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి తమిళనాడు, చిత్తూరు ఇదే అనమాట. వీటికి డిస్టిక్ వైజ్ బౌండరీస్ ఉండేది. ఇప్పుడు అత్యధికంగా ఏ స్టేట్కి ఎక్కువ డిస్టిక్ సరిహద్దులుగా ఉన్నాయి? తెలంగాణ రాష్ట్రానికి ఏపీ నుంచి 6 డిస్టిక్లు ఉన్నాయి. 1 రాయలసీమ ఉంది, అందులో మిగతా 5 కోస్తాంధ్రకు సంబంధించినవి. ఓకే, ఇక ఒక డిస్టిక్గా ఉండేవి తమిళనాడుకు చిత్తూరు ఉంది, అదేవిధంగా ఛత్తీస్గఢ్కు తూర్పుగోదావరి ఉంది, అంతే. ఓకే, తమిళనాడు కూడా ఓన్లీ రాయలసీమ జిల్లానే. ఓన్లీ రాయలసీమ జిల్లాలో కలిగిన కర్ణాటక కర్నూలు, అనంతపురం, చిత్తూరు సరిహద్దులతో ఉందన్నమాట. ఒడిశా వచ్చేసి తూర్పుగోదావరి నుంచి శ్రీకాకుళము, విజయనగరం, విశాఖపట్నం. ఓకే, ఇవి ఉన్నాయి, ఈ సరిహద్దులు అంటారు అన్నమాట వీటికి. అయితే మొత్తము ఏపీ యొక్క తీరరేఖ చుట్టూ ఉండే తీరరేఖ పొడవు ఎంత? తీరరేఖ, సముద్రపు తీరరేఖ పొడవు ఎంత మొత్తం అంటే 974 కిలోమీటర్లు ఉంటుందన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, మన వీటిలో సరిహద్దుల గురించి డిస్ట్రిక్ట్ వైజ్ మెయిన్ ఇంపార్టెంట్, తర్వాత స్టేట్ వైజ్ నార్త్, వెస్ట్, సౌత్ అండ్ ఈస్ట్ ఏమున్నాయి, ఆ తర్వాత ఈ తీరరేఖ పొడవు వచ్చేసి ఎంత ఉంది అనేసి అడగడం జరుగుతుందన్నమాట. ఇది ఇకపోతే నెక్స్ట్ తీరరేఖ ఎన్ని డిస్ట్రిక్ట్లకి, ఎన్ని జిల్లాలకు తాకుతూ వెళ్తుంది? తీరరేఖ ఇలా ఉంటుంది. ఓన్లీ ఇక్కడ బంగాళాఖాతం ఉంది అనమాట. ఈ బంగాళాఖాతం సముద్రం సైడ్ ఉండే దాన్ని తీరరేఖ అంటారు. ఈ తీరరేఖ ఎన్ని జిల్లాలను, ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జిల్లాలను కలుసుకుంటూ పోతుందంటే 9 జిల్లాలను కలుసుకుంటూ పోతుంది. తీరరేఖ పొడవు ఎంత? 974 కిలోమీటర్లు. అంటే 9 జిల్లాలకు, ఆంధ్రప్రదేశ్లోని 9 జిల్లాలకు తీరరేఖ ఉంది అనమాట. 9 జిల్లాల్లో మనకి తీరరేఖ ఉందంటే సముద్రం ఒడ్డు అనేది ఉంది 9 జిల్లాలకి అనేది మనం గుర్తుంచుకోవాలి. ఓకే, ఇది వీటి నుంచి వచ్చే క్వశ్చన్స్ వచ్చే అవకాశం అయితే కనుక ఉందన్నమాట. ఇక నెక్స్ట్ చూస్తే ఈ తీరరేఖ ఆ 9 జిల్లాలు ఉన్నాయి కదా, ఆ 9 జిల్లాల్లో ఏ జిల్లాకు ఎంత ఉంది, ఎంత పొడవు ఉంది
ఎన్ని కిలోమీటర్ల పొడవుతో ఉంది అనేది మనం ఇప్పుడు తెలుసుకోవాలి. ఓకే, ఇప్పుడు చూస్తే అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 200 కిలోమీటర్లు తీరరేఖ పొడవు ఉందన్నమాట. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో తీరరేఖ పొడవు ఫస్ట్ ప్లేస్లో ఉంది, తీరరేఖ పొడవు ఎక్కువగా ఉండే జిల్లాల్లో. నెక్స్ట్ వచ్చేసి నెల్లూరు 169 కిలోమీటర్లు. ఓకే, టీజీ తూర్పుగోదావరి 161 కిలోమీటర్లు, నోట్పేట్ చేసుకోండి ఇది. ఇక విశాఖపట్నం 136 కిలోమీటర్లు. కృష్ణా 111 కిలోమీటర్లు. ప్రకాశం 105 కిలోమీటర్లు. గుంటూరు 43 కిలోమీటర్లు. విజయనగరం విఎన్ 29 కిలోమీటర్లు. పశ్చిమ గోదావరి అంటే వెస్ట్ గోదావరి 20 కిలోమీటర్లు. అంటే వెస్ట్ గోదావరిలో లీస్ట్గా ఉందన్నమాట తీరరేఖ. వెస్ట్ గోదావరి లీస్ట్గా, శ్రీకాకుళంలో ఎక్కువగా. ఇది 20 కిలోమీటర్లు లీస్ట్గా ఉంటే తీరరేఖ, 200 కిలోమీటర్లు ఎక్కువగా శ్రీకాకుళం. ఓకే, ఉంది, అది అనేది గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకే, ఇప్పుడు ఈ తీరరేఖ పొడవు గురించి అత్యధికంగా ఇది ఎంత ఉంది అనేది అడగచ్చు, లేదంటే లిస్టులో ఎంత ఉందని అడగచ్చు. తీరరేఖ లేని జిల్లాల గురించి అడగచ్చు. వీటిలో తీరరేఖ లేని జిల్లాలు ఏమున్నాయి? రాయలసీమ జిల్లాలు ఉన్నాయన్నమాట. మిగతా రాయలసీమ జిల్లాలు అన్నీ కోస్తాంధ్ర మొత్తం అంతా తీరరేఖ జిల్లాలే, రాయలసీమ మాత్రమే లేవు అన్నమాట. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం తెలంగాణ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కొన్ని భూభాగాలను చేర్చడం జరిగింది. వాటిలో కొన్ని ముంపు ప్రాంతాలను చేర్చడం జరిగిందనమాట. వాటి ద్వారా తెలంగాణ నుంచి ఖమ్మంలో మొత్తం 7 ముంపు ప్రాంతాలను ముంపు మండలాలను ఖమ్మం నుంచి 7 ముంపు మండలాలను చేర్చుకోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో. ఓకే, వాటిలో వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో చేర్చుకున్న దాంట్లో తూర్పుగోదావరికి 4, పశ్చిమ గోదావరికి 3 జిల్లాలను చేర్చడం జరిగింది. ఓకే, వీటిలో గుర్తుంచుకోవాలి. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం కొన్ని భూభాగాలను అంటే 7 ముంపు మండలాలను తెలంగాణలోని ఖమ్మం డిస్టిక్ నుంచి వేరు చేసి వాటి నుంచి ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో 4 మండలాలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 3 మండలాలను చేర్చడం జరిగిందనమాట, ముంపు మండలాలు. ఆ 7 మండలాలు అనేది ఏది తెలుసుకుందాం. తూర్పుగోదావరి నుంచి 1 చింతనూరు, 2 కూనవరం, 3 వీసీపురం, 4 భద్రాచలం. భద్రాచలాన్ని పాక్షికంగా మాత్రమే విలీనించడం జరిగింది. భద్రాచలాన్ని పాక్షికంగా అంటే ఓన్లీ భద్రాచలం రెవెన్యూ విలేజ్ మినహాయించి మిగతా అన్ని విలేజెస్ని వీటిలో విలీనించడం జరిగింది అన్నమాట తూర్పుగోదావరి జిల్లాలో, ఆంధ్రప్రదేశ్లో. అదే పశ్చిమ గోదావరి నుంచి 1 వేలూరుపాడు, 2 వచ్చేసి కుక్కనూరు, 3 బుర్గంపాడు. ఓకే, ఈ బూర్గంపాడు నుంచి కూడా మనకు పాక్షికంగా కొన్ని మండలాలను మాత్రమే విలీనించడం జరిగింది, మొత్తం కాదు. కొన్ని మండలాలు
ఖమ్మం డిస్టిక్లో ఉండిపోయినాయి, కొన్ని మండలాలు పశ్చిమ గోదావరి డిస్టిక్ ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయి అనమాట. భద్రాచలంలో రెవెన్యూ విలేజ్ మాత్రం తెలంగాణకు ఉండిపోయింది, మిగతా రెవెన్యూ విలేజెస్ అన్నీ ఇక్కడికి వచ్చినాయి అనమాట. ఇప్పుడు ముఖ్యంగా వీటి నుంచి వచ్చే క్వశ్చన్ ఏంటంటే, మొత్తం ఎన్ని మండలాలు ఆంధ్రప్రదేశ్లో విలీనం చేయడం జరిగింది పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం? 7 మండలాలు. 7 మండలాల్లో పాక్షికంగా విలీనం చేయబడిన మండలాలు ఏంటి? భద్రాచలము, బుర్గంపాడు. ఓకే, భద్రాచలం అనేది ఏ డిస్టిక్లో విలీనం చేయడం జరిగింది? తూర్పుగోదావరి. బుర్గంపాడు అనేది ఏ విలేజ్లో, ఏ డిస్టిక్లో విలీనం చేయడం జరిగింది? పశ్చిమ గోదావరిలో. మొత్తం తూర్పుగోదావరికి ఎన్ని మండలాలు కేటాయించింది? ముంపు మండలాలు 4. పశ్చిమ గోదావరికి ఎన్ని మండలాలు? 3. అదేవిధంగా చింతనూరు అనేది ఏ డిస్టిక్కి కేటాయించబడింది? తూర్పుగోదావరికా పశ్చిమ గోదావరికా? తూర్పుగోదావరి. అదే వేలూరుపాడు పశ్చిమ గోదావరి, కూనవరం తూర్పుగోదావరి, కుక్కునూరు పశ్చిమ గోదావరి, వీసీపురం తూర్పుగోదావరి, భద్రాచలం అండ్ బుర్గంపాడు తూర్పుగోదావరి ఒకటి, పశ్చిమ గోదావరి ఒకటి. ఈ విధంగా తెలంగాణలోని ఏ డిస్టిక్ నుంచి 7 ముంపు మండలాలను సెలెక్ట్ చేశారు? ఖమ్మం డిస్టిక్ నుంచి. భద్రాచలంలో ఏ విలేజ్ తప్పించి మిగతా అన్నింటినీ విలీనం చేశారు? భద్రాచలంలో రెవెన్యూ విలేజ్ మినహాయించి మిగతా అన్నింటినీ విలీనం చేశారనమాట. ముఖ్యంగా వీటిని ఇక్కడ 4 డిస్టిక్ని, ఈ 3 డిస్టిక్లను మనము ఈ 4 మండలాలను, ఈ 3 మండలాలను మనం గుర్తుంచుకోవాలి. మొత్తం 7 మండలాలను తూర్పుగోదావరికి పశ్చిమ గోదావరికి కేటాయించిన వాటిని మొత్తం 7 మండలాలను మనం గుర్తుంచుకుంటే మనకి వీటి నుంచి కంపల్సరీ ఒక క్వశ్చన్ అయితే వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట.